యొక్క న్యూమోనిక్స్ కానీ లేదంటే లాట్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ కానీ మరియు గ్రాఫ్స్ కానీ లైక్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలోనే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కాకపోతే అవైలబుల్ ఉండడం ఒక ఎత్తు అయితే నేను కలెక్ట్ చేసినటువంటిది ఏదైతే ఉన్నదో కలెక్ట్ చేసేటప్పుడు ఒకటికి 10 times ఆలోచించి వెదర్ ఇట్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్ అనేటువంటి డెసిషన్తో చూస్తున్నాను అనమాట. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ జాయింట్స్ సో ఒక న్యూమోనిక్తోనే నేర్చుకునేద్దాము. సో ఇక టైప్స్ ఆఫ్ జాయింట్స్ అంటే కీళ్ళు రకాలన్నమాట. సో ఇది తెలుగు మీడియం వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరీ అంత టీచర్స్ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళం కాదు. సో అందరికీ యూజ్ అవుతుంది ఇది. సో ఇక్కడ ఫైబర్స్ కాంట్ స్ట్రెస్ బట్ హ్యాండ్స్ ప్రిపేర్ గ్లైడింగ్ స్మూత్లీ. సో అంటే ఫైబర్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి కాంట్ స్ట్రెస్ కావు అనేసి అంటున్నాడు. కానీ మన హ్యాండ్స్ని బాగా ప్రిపేర్ చేస్తే కానీ వాటిని గ్లైడ్ చేయొచ్చు బాగా స్మూత్గా అనేసి ఉన్నదన్నమాట. సో ఫైబర్స్ కాంట్ స్ట్రెస్ బట్ హ్యాండ్స్ ప్రిపేర్ గ్లైడింగ్ స్మూత్లీ. ఈ యొక్క లెటర్స్తో మనము ఈ సెంటెన్స్తో మనము ఎన్ని 3 types ఆఫ్ జాయింట్స్ అనేటువంటివి ఉన్నాయో ఆ జాయింట్స్ని అవి ఎక్కడెక్కడ ఉంటాయనేటువంటిది మనము చూద్దాం. సో ఫస్ట్ది వచ్చేసి ఫైబర్స్. సో ఫైబర్స్ అంటే ఏంటంటే మనకు ఫైబర్స్కి వచ్చేసి మనం ఎలా గుర్తుపెట్టుకుంటే ఫైబ్రస్ జాయింట్స్ అనేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో వచ్చేసి వీటిని తంతు ఈత కీళ్ళు అనేసి అంటాం అన్నమాట. సో వీటిని వచ్చేసి తెలుగులో వచ్చేసి మనం ఏమంటామంటే తంతు ఈత కీళ్ళు అనేసి అంటాము. సో ఇక్కడ తంతు ఈత కీళ్ళు. సో ఈ రకమైన కీళ్ళు ఏ విధంగా ఉంటాయంటే ఈ తంతుయుతంగా ఉన్నటువంటి సంయోజక కణజాలం చేత సన్నిహితంగా జాయింట్స్ చేయబడి ఉంటాయి అన్నమాట. అంటే సంధించబడి ఉంటాయి. అందువల్ల కీళ్ళను ఏర్పరిచేటువంటి ఎముకల మధ్య ఏ విధమైనటువంటి కదలికలు ఉండవు అన్నమాట. సో ఫైబర్స్ జాయింట్స్లో వచ్చేసి దెర్ ఈజ్ నో మూమెంట్ అనమాట. ఓకేనా. ఫైబరస్ జాయింట్స్లో వచ్చేసి దెర్ ఈజ్ నో మూమెంట్. సో ఇవి 3 రకాలుగా ఉంటాయి. సో ఆ 3 రకాలు ఏమేమంటే కానీ ట్రిపుల్ SSG అనేసి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. SSG అనేసి గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే SGS అనేసి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో SGSలో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి సుతూర్స్ అంటే ఏంటంటే సుదాన రేఖలు. తర్వాత సిండెస్మోజోమ్స్. సో సిండెస్మోజోమ్స్. నెక్స్ట్ వచ్చేసి గోంపోజర్స్ అనేటువంటివి గోంపోజులు 3 రకాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. సో అవి తంతియుత కీళ్ళు అనమాట. సో దీనికి SGS కోడ్ కూడా S ఫర్ సుతూర్స్, నెక్స్ట్ సిండెస్మోస్, నెక్స్ట్ G ఫర్ గోంపోజర్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండవది ఉన్నది కదా కాంట్. సో కాంట్ అంటే కార్టిజినస్ జాయింట్స్ అనమాట. ఇవి వచ్చేసి లిమిటెడ్ మూమెంట్. సో ఇక్కడ మనకు వెరీ సింపుల్గా ఉన్నది. ఫస్ట్ది నో మూమెంట్, సెకండ్ది వచ్చేసి లిమిటెడ్ మూమెంట్, థర్డ్ది వచ్చేసి ఫ్రీ మూమెంట్ అనమాట. సో సెకండ్ది వచ్చేసి ఎముకల మధ్య ఉండేటువంటి ఇక సంయోజక కణజాలం అనేది పొరలాగా విస్తరించి ఉండేటువంటి కీళ్ళని వచ్చేసి మనం ఏమంటామంటే కార్టిలిజినస్ కీళ్ళు అనేసి అంటాము. సో అంటే లైక్ వీటికి ఇంకో పేరు ఏమంటే తెలుగులో మృదులాస్థి కీళ్ళు అనమాట. సో వీటిని వచ్చేసి ఈ కీళ్ళు ఏర్పరిచేటువంటి ఎముకలు ఏ విధంగా ఉంటాయంటే మృదులాస్థి లేదా తంతియుత మృదులాస్థి చేత కలపబడతాయి అన్నమాట. సో అవి వచ్చేసి మామూలుగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సింకాండ్రోజెస్, నెక్స్ట్ వచ్చేసి సింఫిసిస్. సో ఆ 2 కూడా ఉంటాయన్నమాట. అవి ఎక్కడ ఉంటాయంటే కానీ దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సో స్పైన్ అనమాట. సో స్పైన్ అనేటువంటి దాంట్లో వచ్చేసి మనకు ఉంటాయి బిట్వీన్ వర్టిబ్రే. సో అందులో వచ్చేసి ఉండేటువంటి ఏ జాయింట్స్ అని చెప్పవచ్చు అంటే కానీ ఈ యొక్క మృదులాస్థిక్ కీళ్ళు అనేసి చెప్పవచ్చు అనమాట. ఫైనల్గా ఉండేటువంటిది వచ్చేసి సైనోవియల్ కీళ్ళు. సో సైనోవియల్ అంటే స్ట్రెస్కి వచ్చేసి సైనోవియల్ జాయింట్స్. ఇవి వచ్చేసి ఫ్రీ మూమెంట్ అనమాట. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయనేటువంటిది మనం చూస్తే కానీ ఈ సైనోవియల్లో వచ్చేసి బట్ అంటే బాల్ అండ్ సాకెట్ అనమాట. సో బంతిగా సో ఇక తెలుగులో వచ్చేసి ఏమంటారు అనేటువంటి కూడా చెప్తున్నాను. ఇది వచ్చేసి బాల్ అండ్ సాకెట్ అనేటువంటిది ఉంటుంది. సో బాల్ అండ్ సాకెట్ వచ్చేసి ఇక సైనోవియల్ కీళ్ళు అనేటువంటివి ఫ్రీగా మూమెంట్ అవుతున్నాయి కాబట్టి వీటిని వచ్చేసి మనకు ఎన్ని రకాలని చెప్తున్నామంటే 6 రకాలు అనేటువంటి చెప్పచ్చు. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ది బట్ అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి బట్ హ్యాండ్స్ అంటే హింగ్ జాయింట్స్ అనమాట. సో మడత బంధు
కీళ్ళు అనేసి చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ అన్నప్పుడు పైవోట్ జాయింట్స్ అనమాట, బొంగరపు కీళ్ళు. నెక్స్ట్ వచ్చేసి గ్లైడింగ్ జాయింట్స్ వచ్చేసి దీన్ని జారెడ్ కీళ్ళు అనేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది వచ్చేసి స్మూత్ వచ్చేసి శాండిల్ జాయింట్స్ అనమాట. సో శాండిల్ జాయింట్స్ అనమాట. సో ఈ 5 రకాల అయినటువంటి కీళ్ళు వచ్చేసి మనకు కవర్ అయినాయి అనమాట. సో శాండిల్ కీళ్ళు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉన్నది కాండ్లైంట్ జాయింట్ అనేటువంటిది ఇంకొకటి ఉన్నది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి 6 రకాలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒకటి మాత్రం కవర్ కాలేదు ఇక్కడ. సో దీనికి వచ్చేసి బట్ అంటే బాల్ అండ్ సాకెట్ అనమాట. సో భుజం ఉండేటువంటిది మ్యారిస్ అండ్ పెక్టర్ కీళ్ళు వచ్చేసి దాన్ని వచ్చేసి మనం ఏమంటామంటే బతికిన్ని కీలు అంటాము. ఇది భుజం దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మడతబంది కీలు వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మడతబంది కీలు వచ్చేసి మోసే దగ్గర ఉంటుంది అనమాట. మోసే దగ్గర మోకాల దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోసే కీలు ఎల్బోను అండ్ నీ జాయింట్ ఉంటుంది. నెక్స్ట్ హింగ్ వచ్చేసి శీర్షాధారం అనమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో జారెడ్ కీలు బొంగరపు కీలు అనేటువంటిది వచ్చేసి మనకు ఏ విధంగా ఎక్కడ ఉంటుందంటే కానీ బొంగరపు కీలు వచ్చేసి శీర్షాధారము అక్షాక శేరకం మధ్య ఉండేటువంటి కీలు. నెక్స్ట్ జారెడ్ కీలు వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మణిబంధ కీళ్ళ దగ్గర చీలమండలి కీళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు కోడింగ్ అనమాట. సో ఫైబర్స్ క్యాన్ స్ట్రెస్ బట్ హ్యాండ్స్ ప్రిపేర్ గ్లైడింగ్ స్మూత్లీ అనేటువంటి దాంట్లో మనం వచ్చేసి అట్లీస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోలేకపోయినా కానీ మనము సో అట్లీస్ట్ ఫైబర్స్ అంటే ఏంటి, సో ఫైబర్స్ అంటే నో మూమెంట్, తంతిత అక్కడ కీళ్ళు వచ్చేసి నో మూమెంట్, తర్వాత కార్టిలేజెస్ జాయింట్స్ వచ్చేసి లిమిటెడ్ మూమెంట్, లాస్ట్ వచ్చేసి ఫ్రీ మూమెంట్ అనమాట. ఆ ఫ్రీ మూమెంట్ అనేటువంటి చైనా ఊరిలో కీళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో 6 రకాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి న్యూమోనిక్స్ అనేటువంటివి మీకు అనాటమీ సంబంధించి కానీ, లేదంటే ప్లాంట్స్ సంబంధించి కానీ, లేదంటే క్లాసిఫికేషన్ సంబంధించి కానీ ఇదంతా కావాలి అంటే కానీ జస్ట్ యూ కెన్ పే అట్ 500 రూపీస్. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఆల్సో తెలుగు మీడియం వాళ్ళకి కూడా అర్థమైనా కానీ ఇటువంటి దాంట్లో వచ్చేసి మనం ఏమంటే తక్కువ టైంలో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా డైలీ వచ్చేసి మనకు చాప్టర్స్ని ఏ విధంగా చదవాలి అనేటువంటిది మనం పీడిఎఫ్స్ ఇస్తాము. దాని తర్వాత ఇంకా కూడా మనం చేసేసి సో అక్కడ 500 కోర్సులో వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసి ఆల్రెడీ గ్రాఫ్స్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ దాదాపు 8,000 పిచ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మనం విత్ కీస్తో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్ అనేటువంటిది మీరు తీసుకున్నట్లయితే కానీ ఇక్కడ న్యూమోనిక్స్ కూడా ఒక్కొక్కటి కవర్ చేయబడతాయి. ఇది కూడా ఉన్నటువంటి తక్కువ టైం బట్టి. ఓకేనా? సో ఇది అండి ఈరోజు క్లాస్. ఓకేనా?